సో అంటే అంటే అందరు కూడా వాళ్ళ ఫస్ట్ జాబ్ లో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి మాకు శాలరీ ఎంత వస్తుంది, మనం ఏం కొనుక్కుందాము, ఓకే పలానా కారు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి అనే ఆలోచనలు చాలా మంది ఉంటారు. కానీ అశోక్ లాంటి వాళ్ళు చాలా తక్కువ. ఐ మీన్ అర్థం లైక్ 1 in 1000, ఐ కెన్ సే లైక్ 1 in lakh, రైట్? సో ఐ మీన్ నేనే కాదు, నా పక్కన వాళ్ళకి సహాయం చేయాలి. అంటే ఈ మధ్య ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంటే ఎవరికైనా డొనేట్ చేయడం అనేది ఒక స్టేటస్ గా మారిపోయింది. అంటే చూపించుకుంటున్నారు ఏంటంటే నేను ఫలానా ఎన్జిఓకి నేను ఇంత డొనేట్ చేశాను, బర్త్డేస్ వెళ్ళి సెలబ్రేట్ చేస్తారు అక్కడ, ఓకే డబ్బులు ఇస్తారు అక్కడ. కానీ ఏంటంటే అది నిజంగా యూజ్ అవుతున్నాయా అనేది ఎవరికి తెలియదు. సో అంటే నా వరకు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళకి సహాయపడాలి. అంటే వాళ్ళకి ఏం అవసరం మనం ఇవ్వాలి, అంతవరకు చేస్తే యువర్ రన్నింగ్ అండ్ ఎన్జిఓ. సో అదే అశోక్ చేస్తున్నాడు. అలానే అంటే అశోకే కాదు, అశోక్తో పాటు నా మిత్రులు ఉన్నారు అరుణ్, ఇంకా మిగతా వాళ్ళు కూడా అశోక్తో పాటు ఈ ఎన్జిఓని రన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇట్స్ వెరీ రేర్ టు సీ such kind of thought and I can say like ఎవరైతే వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారో, ఓకే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో కొంత పార్ట్ వాద్యాలకు ఇస్తున్నారు. ఓకే అది చాలా గ్రేట్. అంతమంది ఇన్స్పైర్ చేసి, ఓకే అశోక్ యాక్చువల్లీ అంతమందిని ఏమి ఆశించకుండా ఓకే వర్క్ చేయగలుగుతున్నారు అంటే అది చాలా రేర్. సో అంటే నేను ఒక 2-3 థింగ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ అశోక్ నన్ను పిలిచినప్పుడు అంటే ఎన్జిఓ కదా, నేను వచ్చి ఏం మాట్లాడతాను అంటే యూ కెన్ ఇన్స్పైర్. ఇట్స్ ఐ మీన్ ఇన్స్పిరేషన్ అనేది లైక్ ఓకే అంటే నాకంటే పెద్దవాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా ఇంకా ఎక్కువ సాధించిన వాళ్ళు ఉన్నారు. నేను సాధించింది ఏదో 1% దాంట్లో. ఓకే సో ఒక 3-4 థింగ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్. మా ఫ్యామిలీ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. అంటే నథింగ్ బట్ మా తాతగారు, మా బాబాయ్లు, మా ఫాదర్ అందరు కూడా గవర్నమెంట్ టీచర్స్. దాంట్లో నేను ఒక్కటే బిజినెస్ చేశాను. సో మా తాతగారు ఏం చేసేవారు అంటే ఎవరైతే 10th క్లాస్లో ఫెయిల్ అయ్యేవారో వాళ్ళని ఇంట్లో పెట్టి ఎగ్జామ్స్ టైంలో మొత్తం ఇంట్లో ఉంచుకొని చదివించేవాళ్ళు. సో అంటే అది మోర్ ఆఫ్ లైక్ అంటే అంటే ఆ టైంలో అంటే వాళ్ళు ఇంట్లో కండిషన్స్ ఉండేవి కాదు, కరెంట్ ఉండేది కాదు. ఓకే సో ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో ఓకే వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ ఇచ్చి చదువుని ఈజీగా నేర్చుకునేలాగా చేయాలి అనేది జస్ట్ ఒక సింపుల్ థాట్. అది 1960s 70s లో. ఓకే అదే సేమ్ థాట్ అంటే చదువుని ఈజీగా చెప్పాలని వాదైనా చేస్తుంది త్రూ డిజిటల్ క్లాసెస్. సో అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదంటారు. ఓకే సో ఎవరైతే ఆ టైంలో చదువుకొని పాస్ అయ్యారో ఇప్పటికీ కూడా అంటే నేను కళను చూసాను. మా తాతగారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి అందరు వచ్చారు, ఆ స్టూడెంట్స్ అందరు వచ్చి ఓకే దే షేర్ దేర్ స్టోరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఐ హోప్ ఈవెన్ Ashok is also going through that. So by seeing the success of students and apart from education, Ashok actually I mean through Vadayana incote actually indirect ఇస్తున్నారు ఏంటంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళు చదివే కాదు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అంటే మేబీ నేను స్కూల్లో ఉన్నప్పుడు అంత కాన్ఫిడెంట్ గా నేను లేను. అదే కాకుండా ఇంకా ఎక్స్పోజర్ అంటే ఫలానా కాలేజ్లో నేను చదువుకోవాలి, ఐఐటి అనేది ఒకటి ఉంటుంది. ఓకే దానికి
ఈ ఫలానా కాలేజ్లో చదువుకుంటే ఐఐటి సీట్ కొట్టచ్చు అనేది అట్లీస్ట్ తెలియని వాళ్ళు చాలా ఉన్నారు. సో ఆ రిక్వైర్డ్ ఎక్స్పోజర్ అనేది వాద్యాన్ని ఇస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మన స్టేట్లోనే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, దాంట్లో కొన్ని కాలేజెస్ నుంచే ఎందుకు ప్లేస్మెంట్స్ అవుతాయి అంటే అలా అని అంటే అక్కడ చదువుకునే వాళ్ళకి అసలు ఏం రాదు అని కాదు. ఓకే, సింపుల్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే నేను జాబ్ కొట్టాలి అంటే నేను ఏం చేయాలి అనేది తెలియదు. ఓకే, అది కనుక తెలిస్తే అందరూ ఎంప్లాయబులే నా వరకు. ఇంకోటి ఏంటంటే అంటే చాలా మందికి ఏంటంటే జాబ్తోనే సరిపెట్టుకుంటారు. అంటే 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 ఒక జాబ్ చేస్తే మీ ఫ్యామిలీ ఒకటే నడుస్తుంది. అదే మీరు ఒకటి ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారనుకోండి, మీతో పాటు ఒక 100 ఫ్యామిలీస్ బాగుపడతాయి. ఓకే, సో అంటే వాద్యాల నుంచి ఎవరైతే అంటే హెల్ప్ పొంది ఇంకా సక్సెస్ఫుల్ అయ్యి లైఫ్ లో ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఒక ఇంపాక్ట్ గురించి ఆలోచించండి. అంటే నేను నా లైఫ్ లో ఎంతమందికి రిక్వైర్డ్ ఇంపాక్ట్ ఇచ్చాను, ఎంతమంది ఫ్యామిలీస్ నేను యాక్చువల్లీ బాగు చేయగలిగాను అనేది మైండ్ లో పెట్టుకొని ఉంటే అది ఐ మీన్ ఇట్ విల్ హెల్ప్ అ లాట్ టు Vadaya. So I would like to end my speech with thanks and thanks for giving me the opportunity to speak with I mean in between so many people. Thank you.